ఈ వీడియో నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. చాలా డిస్కషన్లు జరిగాయి. ఆల్మోస్ట్ 4.5 అవర్స్ కాంటెంట్ ఉంది. నేను సగం చూశాను. సో ఇది పార్ట్ 1. దీన్ని 2 పార్ట్లుగా బ్రేక్ చేయాల్సిందే. ఒకటైతే కనుక చాలా లెంత్తో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది 7 దాకా నేను ఆల్రెడీ 4 అంత అయింది. ఇంక 7 దాకా కూర్చోవాలి. సో పార్ట్ 1 ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇంకా మిగతా చూసి పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను అనమాట. అలాగే దీనికి కొంచెం ముందు విషయాలు కొన్ని తెలియాలి. ఇది అర్థం అవ్వాలంటే ఆ ముందు విషయాలు కూడా కొంచెం చెప్తాను. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని లైక్ కొట్టడం. ఆ ఎపిసోడ్ మీకు లైక్ కొట్టి చూడొచ్చు కదా, అంటే నేను చెప్తే కానీ చేయరు. నేను కొన్నిసార్లు స్కిప్ చేసుకుని వెళ్ళిపోతా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ కొట్టండి. లైక్ 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 అని చెప్పాలి 10 సార్లు. సో లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అంటే నాకు చాలామంది ఏంటి అంత తొందరగా చేంజ్ వస్తే నేను తీసుకోలేకపోతున్నాను. అది జరుగుతుంది ఇక్కడ. సో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇంకొక విషయం చెప్తాను, దీనికి సంబంధించింది కాదు. అంటే ఏదో జరిగింది, నాకు అర్థమైంది ఏం జరిగిందో. ప్రోమో అనాలిసిస్లు చేయొద్దు, చేయకూడదు, చేయాలి అని చెప్పి మళ్ళీ మెసేజ్లు వస్తూ ఉన్నాయి. నేను ఏం చెప్తానంటే నా వర్షన్ చెప్తాను. ఇది ఎవరికి కౌంటర్ కాదు, ఎవరికి ఆన్సర్ కాదు, ఎవరికి క్వశ్చన్ కాదు. నా సైడ్ నుంచి నేను చెప్తా. ఇంతకుముందు కూడా మనం ప్రోమోలు ఇచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు తప్పులు జరిగినాయి. అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోమో చూసి జడ్జి చేయను. ప్రోమోలు ఇది జరిగింది, అందులో ఏమైనా మనకు కనిపించిన ఉంటే డీకోడ్ చేయటం. అంటే ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఏంటో చెప్పడం, నామినేట్ ఎవరైనా చెప్పడం, ఇంక వాళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు, ఎపిసోడ్ చూసి జడ్జి చేద్దాం ఎవరేమన్నారు ఏంటి అని చెప్పి అలా మాట్లాడతాను నేను, అంతే. అయితే సెకండ్ ప్రోమో వచ్చినప్పుడు పర్టికులర్గా నాకు ఆ ప్రాసెస్ కూడా అర్థం కాల, నిజంగా అర్థం కాల. అండ్ నాకు మెసేజ్లు వచ్చినాయి. సో ఇది చెయ్యి బ్రో, ఇందులో తనుజ గారికి ఏదో ఉంది, చెయ్యి అని చెప్పి. నేను చెయ్యలే, నాకు అర్థం కాలేదు. నేను వెంటనే బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా మెసేజ్ పెట్టా, భయ్యా ప్రాసెస్ ఏదో డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ ప్రోమోకి సెకండ్ ప్రోమోకి వేరియేషన్ ఉంది, 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి, నాకు అర్థం కాలేదు అవి అని చెప్పాను నేను. ఎప్పుడైతే లైవ్ మొత్తం చూసానో నాకు క్లారిటీ వచ్చిందో అది కూడా నేను 2 రౌండ్లు లాగా, ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో 2 రౌండ్లు, సెకండ్ ప్రోమోలో 3rd రౌండ్. ఆ 3rd రౌండ్లో బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు కట్ చేసినా కూడా వాళ్ళు ఆడిన దాన్ని బట్టి నాకు అర్థమై అప్పుడు నేను వచ్చి ప్రోమో ప్లస్ లైవ్ అప్పుడు అనాలిసిస్ చేశాను. సో నా స్టాండ్ ఇలా ఉంటుంది. మామూలుగానే మనం చాలా తప్పులు చేసేస్తాం రివ్యూలో, తెలిసో తెలియక చేసేస్తాం. అలాంటి తెలిసి నేను దాన్ని గోక్కోను అదనమాట సంగతి. అంటే నాకు వ్యూస్ వచ్చేస్తాయి, చేసేస్తే ఈజీగా ఉంటుంది కానీ, బట్ నాకు అందులో డౌట్ ఉంటే మాత్రం చేయను. నెక్స్ట్ ఒకవేళ నేను చేసినా కూడా నేనేమి హార్ష్గా జడ్జిమెంట్లో ఏం పాస్ చేయను, నేను మామూలుగానే చెప్తా. సో నువ్వు చేస్తావా చేయవా నామినేషన్స్ అంటే, నేను నామినేషన్ ప్రోమో అనాలిసిస్ చేస్తావా అంటే చేస్తా. ఆ ప్రోమో వర్త్ అయితే చేస్తా. ఇప్పుడు వర్త్ కానీ ప్రోమోలు ఉంటాయి అనుకోండి, అది చెయ్యను నేను. ప్రోమో వర్త్ మనం మాట్లాడటానికి మ్యాటర్ ఉంది అంటే చేస్తా. ప్రోమో వర్త్ ఉన్నా ఒకవేళ నేను వేరే పనిలో బిజీగా ఉండి నేను చేయలేని సిచ్యువేషన్ ఉంటే చేయను. అది నా స్టాండ్. ఇంక దీని గురించి పెద్దగా చెప్పను. ఇంక ఇంతే. ఇది ఇంక వచ్చే సీజన్స్ అన్నీ ఇంకా సేమ్ ఫాలో అవటమే. తిన్నాం ఓ 2 నిమిషాలు. సరే, సో ఫస్ట్ తనుజ గారు వీళ్ళందరూ లోపల లాక్ అయి ఉంటారు. లాస్ట్ రౌండ్కి లోపల జరిగేదానికి అనమాట. తనుజ గారు బర్నీ గారి దగ్గరికి వెళ్తారు. బర్నీ గారు కూర్చొని ఉంటే బర్నీ గారు అడుగుతారు, తిన్నావా అమ్మ అంటే, లేదు బర్నీ గారు పరిగెత్తాలి కదా, సో తినలేదు అంటే. రామ్ కూడా కూర్చుని ఏమైందిరా నీకు, బాగానే ఉన్నాడు కానీ నెలకు ముందు నీకు ఏమైందంటే, హోమ్ సిక్ నీకు ఎందుకు వచ్చింది అని చెప్పి ఇలా మాట్లాడుకుంటారు. సో ఇది ఎందుకు చెప్పానంటే, ఓకే ఇక్కడ సార్ట్అవుట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ప్రేమగానే ఉన్నారు, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. నెక్స్ట్ తనుజ, ఇమాన్యుయల్ అండ్ రీతు ఏమంటుందంటే డెమోని సేవ్ చేయొచ్చు అని చెప్పి, అంటే వాళ్ళ నామినేట్ చేద్దాం, ఇక్కడ ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు. గౌరవ్ని నిఖిల్ని నామినేషన్లోకి తీసుకొద్దాం, అప్పుడు డెమోను రీతు అవరు, సో వీళ్ళిద్దరు కూడా అవరు. వాళ్ళు అంటే లాస్ట్ రౌండ్ ఉంటుంది ఇది మ్యాక్సిమం. సో మనం కనుక ఎట్లా వాళ్ళని చేయగలిగితే మన అవము అని చెప్పి అలా. ఎందుకంటే నామినేషన్ పాయింట్స్ ఏం చెప్తావు అంటే గేమ్ కనబడట్లేదు అని చెప్తాను. ఇమాన్యుయల్ కూడా ఇందులో జాయిన్ అవుతాడు. నువ్వు చేస్తావంటే నేను చేస్తాను, ఏ రీజన్స్ చెప్తావంటే ఏముంది గేమ్ కనబడటం లేదని చెప్తాము అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. సో ఇది వీళ్ళు ముగ్గురు కూడా ఆల్మోస్ట్ కలిసిపోయినట్టే. దీని తర్వాత ఒకరికొకరు సారీలు చెప్పుకుంటారు. చేతిలో చెయ్యేసి చెప్పు బావా అన్న రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉంటుంది అది. నెక్స్ట్ రీతు, ఈరోజు అంతా ఈ పసుపు చీర అని చెప్పి ఆ చీర మీద డైలాగ్ వస్తుంది. ఏయంగానే ఇమాన్యుయల్ చీర కట్టుకుంటే క్యూట్గా కనిపిస్తుంది అని చెప్పి, సరే పొద్దున్న వచ్చి మాట్లాడదాం అనుకున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. వెంటనే ఇటువంటి దశ నామినేషన్ పాయింట్ నుంచి చూడండి, మనం చాలా సీరియస్గా చెప్పుకున్న పాయింట్. నువ్వు చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చున్నావు, మేము తీసుకెళ్ళాం మేము మా భుజాల మీద టాప్ 5కి అని చెప్పి మనోడు ఏదైతే ఎగిరాడో, సో దానికి సంబంధించిన కౌంటర్ ఇది. ఆవిడ ఏమనుకున్నా అంటే, అది కాదు చీర కట్టుకొని పెళ్లి చీర అది అంటాం కదా, మరి పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్దాం అనుకుందంట. ఆ టైంలో అమ్మో వద్దు మళ్ళీ ఇదేదో ఫన్ అయిపోద్ది అని చెప్పి నేను ఆగిపోయానని చెప్పి చెప్పాల్సింది, భలే ఉండేది. బట్ ఏదైనా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఓవర్నైట్ కలిసిపోవటం, తర్వాత కలిసిపోవటం కానీ నామినేషన్స్ మధ్యలోనే కలిసిపోయారు. అది దా సర్ప్రైజ్. నేను చెప్తున్నాను చూడండి, పద్ధతిగా చెప్తున్నారు. రీతు, తనూజ గారు, ఇమాన్యుయల్ గారు, వీళ్ళ ముగ్గురు ఒకటి.
అది బయట సెట్ అయిందా లోపల సెట్ అయింది తెలియదు, కానీ సెట్ అయింది, అది విడిపోరు, మధ్య మధ్యలో కొట్టుకుంటారు, కలిసిపోతారు ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ వీళ్ళేమో తక్కువ తిన్నారా, పక్కన వాళ్ళు అంటే వాళ్ళు తక్కువ తిన్నా, గౌరవ్ నిఖిల్ వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. గౌరవ్ ఏమో రాముతో ప్లాన్ చేస్తున్నాడు ఏంటంటే ఒకవేళ డెమోన్ అండ్ రీతిని చేద్దామని చెప్పి అనుకుంటున్నా, సో వీ హ్యావ్ టు ప్లే సేఫ్ అది అని చెప్తూ ఇఫ్ యు ఆర్ ద సంచాలక్ అంటే రాము దానికి ముందే నామినేట్ అవుతాడు కాబట్టి బయట వర్షంలో ఇఫ్ యు ఆర్ ద సంచాలక్, నువ్వు సంచాలక్ అయితే హూ యూ విల్ నామినేట్, ఇమ్ము ఆర్ తనుజ, ఇమాన్యుల్ ఆర్ తనుజలో నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు అని చెప్పి తన ప్లాన్స్ తను చేస్తాడు. దాని తర్వాత గౌరవ్ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేద్దాం ఎలా చేద్దాం అది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ తనుజ అండ్ ఇమాన్యుల్ ఇంకో సైడ్ చూపిస్తారు. మరి తనుజ నువ్వు ఎందుకు టార్గెట్ అది అంటే ఇమాన్యుల్ నువ్వు ఎవరిని పెడతావంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి సో వాళ్ళనే పెడతాను. తనుజ అంటే ఎందుకన్నా తనుజ అంటే నిఖిలేదు అడిగినట్టున్నాడు, ఎందుకన్నా తనుజ ఎందుకు, తనుజ అంత ఆట బాగానే ఆడుతుంది కదా, సో తనుజని సేవ్ చేయాలని చెప్పి నా బొమ్మ తనుజ అని మాట్లాడుకున్నాము, మా నామినేషన్స్ పాయింట్స్ ఇవి అని చెప్పి ఏదో చెప్తామని చెప్తున్నారు. మీరు మధ్యాహ్నం నామినేషన్ చేయడానికి ట్రై చేసుకున్నారు, నామినేషన్ అవ్వలేదు, అవ్వకపోతే వదిలేసి కలిసిపోయారు. దాన్ని మీరు చెప్పుకున్న పాయింట్ ఏంటంటే పాయింట్స్ ఉన్నాయి మీకు క్లియర్ అయిపోయినాయి అని చెప్పి, దాన్ని నామినేషన్లో వచ్చి ఎందుకు అరుచుకోవడం, బయట అరుచుకోవచ్చు కదా, నామినేషన్ అనేది జరగాలి కదా, జరిగేదాకా చేయాలి కదా అంటే చేయాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ అలా అదేంటి మాకైనా పగుందా అనుకుంటారు వాళ్ళు, అది తర్వాత వస్తాయి ఆ పాయింట్లు. నెక్స్ట్ నిఖిల్ అండ్ గౌరవ్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, దివ్య వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఏం చేయాలి ఏంటి అని చెప్పి. ఏం లేదు మీరు ఇద్దరున్నారు కాబట్టి ఒక లోపలికి వెళ్ళిపోవాలి, ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు సంచాలక్ అవ్వచ్చు, ఎవరైతే అనుకుంటారో వాళ్ళ చేతులకు గేమ్ ఉంటుంది వాళ్ళు నామినేట్ చేయడానికి. కానీ ఇక్కడ ఏంటంటే నిఖిల్ గౌరవ్ నిఖిల్ తీసుకుంటే మళ్ళీ తేడా వస్తుంది, ఏం చేయాలి అని చెప్పి అలా ఆలోచించుకుంటుంటే ఆడు కొన్ని సలహాలు చెప్తూ ఉంటుంది అనమాట. సో పట్టుకుంటే ఒకళ్ళు ముందుకు వెళ్ళిపోండి, లేదంటే వెనకాల ఒకళ్ళు లాగండి, సో నీ చేతిలో నిఖిల్ టాయ్ ఉంటే సంచాలక్గా అప్పుడు నేనే చెయ్యొచ్చు అంటే దివ్యాకి ఇస్తారు అని చెప్పి. సో లాస్ట్ టైం కన్విన్స్ అయ్యావు కదా ఈసారి అవ్వకని, అంటే లాస్ట్ టైం కన్విన్స్ అయ్యి వెళ్ళిపోయావు, సో ఈసారి అలా అవ్వకు, పట్టుకొని ఉండు అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇది ఈ డిస్కషన్. సో మొత్తానికి వీళ్ళొక ప్లానింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ రామ్ అండ్ కళ్యాణ్కి డౌట్ వచ్చింది ఏంటంటే తనూజ నా పేరు చెప్పిందా అని చెప్పి. సో రాము కే అని ఎండ్ ఆఫ్ ద డే అనింది అంటాడు, కే అని అనింది అని అంటాడు. ఇది ఫుల్ కన్ఫ్యూజ్ చేసి పెడతాడు రాము. చెప్పింది అంటాడు, చెప్పలేదు అంటాడు, చెప్పొద్దు అంటాడు, చెప్పేశాను అంటాడు, మాట ఇచ్చాను అంటాడు, ఎన్ని చెప్తాడు. కళ్యాణ్ మాత్రం అదే క్వశ్చన్ అడుగుతాడు ఇంక నీరసం వచ్చి వదిలేస్తాడు దాన్ని. నా మైండ్లో 2 పాయింట్స్ ఉన్నాయి, కే అని చెప్పింది ఎండ్ ఆఫ్ ద డే, కానీ నా మైండ్లో 2 పాయింట్స్ అంటే కళ్యాణ్ అరే నీ మైండ్లో ఎన్ని పాయింట్స్ నేను కాదు, నేను చెప్తుంది ఏంటంటే అడుగుతుంది ఏంటంటే నా పేరు సజెషన్ వచ్చిందా రాలేదా అనగానే రాము వచ్చింది అంటాడు. కళ్యాణ్ క్లియర్ కట్గా వచ్చిందా నేను క్లారిటీ తీసుకుంటున్నా అనగానే రాము నాకు నమ్మకంతో పేరు చెప్పినప్పుడు నేను ఎలా చెప్తా, నాకు తెలుసు కదా ఎవరిని చేయాలో, నేను వాళ్ళనే చేశాను అంటాడు. సో నేను మనిషిని అన్నది చెప్తానమాట. ఆవిడ చెప్తే నేను ఇన్ఫ్లుయెన్స్ అయి చేసినట్టు కాదు, నేను చేసినట్టు అని చెప్పి తాను ఎక్స్ప్రెస్ ఇచ్చుకుంటాడు. కళ్యాణ్ అరే అటు నుంచి నా పేరైతే వచ్చింది కదా అని అడుగుతాడు. అటు నుంచి రాము చెప్పాడన్నమాట, ఏంటి వచ్చింది కదా నా చెప్పు అంటే, కానీ అటు నుంచి రామునే చెప్పాడు ఈ మాట అని చెప్పి నా పేరు రానివ్వద్దు అంటే నేను చెప్తానే నా పేరు రానివ్వద్దు అంటే కే అని అయితే వచ్చింది అని అంటాడు రాము. దాని తర్వాత ఇలా రాసింది కే సంథింగ్ ఏదో అనింది అని చెప్పి, సో ఇలా రాసింది కే అనిందో ఏదో సంథింగ్ ఏదో అనింది అంటాడు. మళ్ళీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాకు అర్థం కాలేదు అంటాడు. మళ్ళీ కళ్యాణ్ నోట్లో నుండి సౌండ్ వచ్చిందా రాలేదా ఇంతే సాగిద్ది, మరి నన్ను ఏం చేయమంటారు. రాము ఆ టైంలో వినిపించలేదు బ్రో అంటాడు. అనగానే కావాలంటే వీడియోలో ఏదో నుంచి చెక్ చేసుకో అంటాడు. కళ్యాణ్కి ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంటుంది, తనుజ నన్ను మోసం చేసిందా, నా పేరు చెప్పిందా, ఎందుకు చెప్పింది ఏంటని క్లారిటీ కోసం. కళ్యాణ్ అరే నాకు ఇది క్లారిటీ, మళ్ళీ ఫస్ట్కి వస్తాడు, నాకు ఇది క్లారిటీ, కే అని చెప్పిందా, నా టైర్ పోయింది ఆడికేం దొరికిందా, నా స్టీరింగ్ పోయింది ఆడికేం దొరికిందా అన్నట్టు కే ఎవరికైనా చెప్పిందంటే రాము నాకు తెలియదు బ్రో ఓకే అప్పుడు నాకు చెప్పి నాకు తెలియదు అంటాడు. కళ్యాణ్ అది చెప్పు గాడిద ఇది అందుకని అది చెప్పు అని చెప్పి అట్నుంచి వచ్చిందా అంటే ఏమో సరిగ్గా నాకైతే వినిపించలేదు అంటాడు. చెప్పిందంటాడు, రాసిందంటాడు, కే అందో ఏ అందో తెలియదు అంటాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది అంటాడు, వినిపించలేదు అంటాడు. నాకు క్లారిటీ ఉంది, నాకు ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నేను మోనార్కి నన్ను మోసం చేయలేరు అంటారు. అరే బాబు ఏంద్రని వినిచేది ఇంత తిరిగినా తనకి క్లారిటీ రాదు, వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత దివ్య వస్తుంది. ఏతో ఇక్కడైనా ఎవరైనా ఉన్నారా దివ్య అని అడుగుతాడు. ఎవరు లేరు అనగానే వాడు సగం చెప్తున్నాడు సగం చెప్పడం లేదు అని చెప్పి అలా పెడతాడు ఫేస్, సాగుట్టు వదిలేసాడు పాపం. సో అది క్లారిటీ వచ్చిందంటే వచ్చింది. ఆ తర్వాత తన దగ్గర తీసుకుంటాడు. నాకు తెలిసి అది పార్ట్ 2లో వస్తుంది, పార్ట్ 1లో లేదు. అంటే నేను ఇందాక డిన్నర్ చేస్తా చూస్తాను అనమాట ఆ డిస్కషన్, సో అది పార్ట్ 2లో వస్తుంది. నెక్స్ట్ అక్కడ ఇంక నామినేషన్స్ అయిపోయినాయి, ఆ రౌండ్ అయిపోయింది, తర్వాత దివ్య నామినేషన్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. మీరు ఎపిసోడ్లో చూసిందే. అయిపోయిన తర్వాత కళ్యాణి ఇమాన్యుల్ మాట్లాడుకుంటుంటారు. ఫైర్ స్టోమ్స్ అందరూ కామ్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఒకసారి తోద్దామనింది. సరే అయితే అన్నానని చెప్పి ఏం మాట్లాడుకున్నారు మీరు ఆ అమ్మాయి తనుజ అంటే, ఇదేరా ఫైర్ స్టోమ్ అందరూ ఖాళీగా ఉన్నారు, ఏం పని చేయట్లేదు, పెద్దగా ఏం చేయట్లేదు, తోసేద్దాం అంటే తోసేద్దాం అనుకున్నాం అనుకున్నారు.
నెక్స్ట్ రీతు తనుజ డెమోని వీళ్ళు మాట్లాడుకుంటారు. రీతు అంటే దివ్య ఏం చెప్పింది రీతుకి అని చెప్పి, వాళ్ళిద్దరూ ఉన్నారు, ఇమాన్యుయల్ అండ్ పవన్ వీళ్ళు ఉన్నారు. పవన్ చేయను సపోర్ట్ చేస్తున్నాడు, గౌరవం కూడా చేయను, ఎందుకంటే గౌరవ్ అండ్ నిఖిల్ ఉన్నారు, గౌరవం సపోర్ట్ చేశాడు కాబట్టి నేను చేయలేను, ఇంకా మిగిలింది నిఖిల్ ఉన్నాడు కదా అంటే ఐ విల్ సీ దట్ అని చెప్పింది అని. సో నిఖిల్ చేస్తాను అన్నట్టు చెప్పింది అని, నిఖిల్ గౌరవ్లో ఒకళ్ళు చేస్తాను, నిఖిల్ చేస్తానని చెప్పింది అని చెప్పాడు. సో చివరికి వచ్చేప్పటికి ఆవిడ ఎవరిని చేసిద్ది అంటే తనుజ అని చేసింది. నెక్స్ట్ సంజన గారు అండ్ భరణి గారు అండ్ సుమన్ అన్న వాళ్ళ సైడ్ కూర్చొని ఉంటారు. సంజయ్ గారు వస్తారు. సంజయ్ వచ్చి ఏంటన్నా ఈ కాంపిటీషన్ ఈ లెవెల్లో ఉంది, ఏమైపోతుంది, సో మన సీట్ ఎలా కాపాడుకోవాలి ఏంటి అంటే ఆవిడ టెన్షన్లో ఉంటున్నారు, టాప్ 5కి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి. నామినేషన్ రోజు చూస్తుంటే ఇలా అయిపోతుంది, ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి ఇదే టెన్షను అని చెప్పి చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఏమంటారంటే మీ కుటుంబం భరణి గారి కుటుంబం వీళ్ళు ఎంత పాడరు, మీ కుటుంబం దగ్గర ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేసి డోంట్ సే దట్, మళ్ళీ నువ్వు సాంగ్ పాడాల్సి వస్తుంది చాలా సీరియస్గానే చెప్తారు చిరాగ్గా. డోంట్ సే లైక్ దిస్, డోంట్ ఎంజాయ్ ద సిచ్యువేషన్, ఓకేనా. సిచ్యువేషన్స్ మీరు ఫన్ చేయొద్దు, బాధ కాదు ఇది, నేను చిరాకు మూడ్లో ఉన్నా. ఆల్రెడీ ఆయనకు నామినేషన్ అయ్యింది, దీనికన్నా ముందు దివ్య నెక్స్ట్ తనుజ 1-on-1 వార్ అయినప్పుడు మొత్తం అంతా ఆయన కోసం అయింది. ఆయన ఆబ్వియస్గా చిరాకుగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి కుటుంబం అంటే ఆయనకి రాదా, ఆయన గట్టి నెమ్మది చెప్పారు, ఇంకోలేదు గట్టిగా చెప్పేవాళ్ళు. చిరాకు మూడ్లో ఉన్నా అసలు సంబంధం లేకుండా సో వాళ్ళు తగులాడుకుంటున్నారు నా కోసం, నాకు చిరాకుగా ఉంది అని చెప్పి చెప్తారు డైరెక్ట్గా. దాని తర్వాత ఇక్కడ ఒక సోలో పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది మాస్టర్. దివ్య గారు విత్ కెమెరా గారు వాళ్ళిద్దరూ, ఇది ఒక అవినాభావ సంబంధం. నాగార్జున వీకెండ్ చెప్తారు దివ్య నువ్వు ఎన్నిసార్లు కెమెరాతో మాట్లాడు, అన్నిసార్లు తనుజ మామూలుగా కూడా మాట్లాడలేదమ్మా అని చెప్పి. అంటే కెమెరాతో అసలు ఏదో కెమెరాతో మాట్లాడేసిందని ఆవిడ అనుకుంటుంది కాబట్టి ఇక్కడ చాలాసేపు మాట్లాడతారు. నాకున్న 6గురిలో నేను ఇమాన్యుయల్ చేయను అంటే ఆవిడ ఎందుకు తనుజ అని చేశారన్నది ఆడియన్స్కి క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, చాలామంది దివ్య పాయింట్ సూపర్ గూపర్ అన్నారు కానీ అనిపించవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే తనుజ గారు పెట్టిన కౌంటర్స్కి ఎలా వెళ్ళిపోతుందంటే ఆవిడ నామినేషన్ కాకుండా భరణి గారి నామినేషన్లో లేదంటే భరణి గారి స్టాండ్ తీసుకొని చేయటం, లేదు భరణి గారిని చేశారు కాబట్టి చేయటం అన్న విధంగానే సౌండ్ అయింది అది. సో ఖచ్చితంగా ఆవిడకి అది ఇంపాక్ట్ వస్తుందని మళ్ళీ ఇప్పుడు కూర్చొని క్లారిటీ ఇస్తున్నారు, దాని మీద క్లారిఫై చేస్తున్నారు. ఇమాన్యుల్ని చేయను, పవన్ని చేయను, గౌరవ్ని చేయను, రీతుని చేయను, ఈసారికి అందరూ చేయనే. నెక్స్ట్ మిగిలింది తనుజ అండ్ నిఖిల్ సరిగ్గా ఆడటం లేదు, కనిపించటం లేదు అన్న చిన్న పాయింట్ తప్పితే ఒక వ్యక్తి 3 వారాల హౌస్లో ఉండి ఆడకుండా కనిపించకుండా ఉంటే అది చిన్న పాయింటా? అది చిన్న పాయింట్ 10వ వారం గేమ్లో నాకు అర్థం కాల. వైల్డ్ కార్డ్గా వచ్చిన వ్యక్తి అసలు ఆడకపోతుంటే కనిపించకపోతుంటే నాగార్జున గారు వీకెండ్లో కనిపించండి అయ్యా అని చెప్తే చిన్న పాయింట్. నామినేషన్లోకి వస్తే బలంగా ఆడతామని చెప్పి చేయొచ్చు కదా, ఎంతకుముందు ఎన్నిసార్లు చేయలేదు, అది చిన్న పాయింట్ అంట. సో ఇంకేం లేదు, చిన్న పాయింట్ పట్టుకొని చేశారు కానీ ఓకే పర్లేదు, చాలామంది ఇంతకుముందు చేశారు ఇలా, కాకపోతే నాకు స్ట్రాంగ్ పాయింట్ తిన మీద ఉంది కదా అని చెప్పి చెప్తారు. ఇది చెప్పండి, అవన్నీ తీసేయండి. నాకు తనుజ మీద స్ట్రాంగ్ పాయింట్, వీళ్ళు లేరు 6గురు ఉన్నారు, వీళ్ళు ఆటు 1 అవుట్, ఇవన్నీ ఎందుకు? బిగ్ బాస్ పైగా గట్టిగా చెప్పారు పర్సనల్ రీజన్ చెప్పాలి అంటే, నా పర్సనల్ రీజన్ నేను చెప్పాలి కదా అని బిగ్ బాస్ చాలా చెప్తారు, అందరూ అది పాటించారేంటి? నా వైపు ఎవరు నుంచున్నా నుంచోకపోయినా నేను నుంచున్నాను, దానికి ఐఎమ్ హ్యాపీ. సో ఈ నామినేషన్తో నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను, నేను హ్యాపీ అని. ఎప్పటి నుంచో తనుజని చేద్దాం అనుకున్నారు, ఈరోజు అది కుదిరింది ముహూర్తం. ఒక ఇద్దరు క్లోజ్ అయ్యారంటే ఒక మనిషి ఇంత కుళ్ళుకుంటారేంటి అంటే, తను భరణి గారు క్లోజ్ అయిపోయేపటికి ఈవిడ కుళ్ళుకుంటున్నారు అది అని చెప్పి, తనుజ కుళ్ళుకుంటుందని చెప్పి మళ్ళీ నాకు కూర్చొని కంఫర్ట్ అని చెప్పి నాకు స్టోరీస్ చెప్తుంది అని చెప్పి నేను చెప్పాను నా అనాలిసిస్లో, నా ఎపిసోడ్ రివ్యూలో. ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ భరణి గారు, నాకు సెకండ్ ట్రిగ్గర్ పాయింట్ కుర్చీలో అక్కడ బీన్ బ్యాగ్లో కూర్చోబెట్టి నువ్వు ఆయన గేమ్ ఆయన ఆడుకునేటువంటి క్లాస్ పీక్తుంది కదా, ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ అని చెప్పి ఈవిడేంది నాకు చెప్పేది అని చెప్పి. సో అదే అక్కడ వచ్చిన నామినేషన్ పాయింట్లు, నాకు స్టోరీస్ చెప్తుంది ఏంటని. మళ్ళీ ప్రతిసారి నామినేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దివ్య ఉంటుంది మీ సైడ్, దివ్య ఉంటుంది మీ సైడ్ అని చెప్తుంది ఆయనకి అని చెప్పి. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మీ పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు, అందుకే నేను మాట్లాడలేదంటే మీరు పక్క తీసుకెళ్ళి భరణి గారు పక్క రండి అంటే ఎవరు వద్దన్నారు, మామయ్య ఎందుకు చెప్పడం అన్నట్టు వెళ్ళిపోమంటారు ఎవరైనా మిమ్మల్ని? ఇలాంటి రీజన్స్ వద్దని చెప్పేది. ఇలా డిస్కషన్ వచ్చిన పాయింట్స్ అనమాట ఇది. ఇప్పుడు కూడా స్టోరీస్ ఆయన చేశాను కాబట్టి, అంటే ఇప్పుడు కూడా స్టోరీస్ చెప్తుంది ఆవిడ నామినేషన్లో, ఆయన చేశాను కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అంట. యాక్చువల్గా ఇక్కడ లాజిక్ ఏంటంటే సింపుల్ లాజిక్, ఆయన నామినేట్ చేసింది తనుజ కాదు, ఆయన నామినేట్ చేసింది పవన్, ఓకేనా? అలా చూస్తే నేను పవన్ కదా నామినేట్ చేయాలని, ఇనీషియల్గా నామినేట్ చేసింది పవన్, కానీ ఫైనల్గా పాయింట్స్ పెట్టి నామినేట్ చేసింది తనుజ కదా ఆవిడ మీద పాయింట్స్ పెట్టింది. ఆయన మీద అరగంట సేపు తనుజ నామినేట్ చేసింది, 5 నిమిషాలు డేమన్ నామినేట్ చేశాడు. ఇందులో సింపుల్ లాజిక్ ఏంటి? ఆవిడ లాజిక్ ఫెయిల్ అయింది. దివ్య ఫైనల్గా నామినేట్ చేసింది దివ్యనే. దివ్య బేస్డ్ ఆన్ ఎవరి పాయింట్స్ నామినేట్ చేసింది? తనుజ పెట్టిన పాయింట్స్ మీద నామినేట్ చేసింది, నాట్ పవన్ పెట్టిన పాయింట్స్ మీద కాదు కదా. మరి ఆ సింపుల్ లాజిక్ ఆవిడ మిస్ అయ్యారు. అంటే చెప్తున్నారు జస్ట్, అంటే మనదేం తప్పలేదు వాళ్ళదే తప్పు అని చెప్పి ఒకటి
ఆవిడ ఫస్ట్ నుంచి ఆ కెమెరాలతో మాట్లాడుతుంటారు కదా. నెక్స్ట్ ఇలాంటి చెత్త రీజన్స్ చెప్పి కావాలనే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఇలా పోర్ట్రే అవుతుందని ఆవిడకి అర్థమైంది. కానీ ఆవిడేం చెప్తారండి, ఎన్ని చెత్త రీజన్స్ అని చెప్పి అది తీసి పడేశారు. కెప్టెన్సీ టాస్క్ గురించి కంటెండర్ సెలక్షన్లు తానే తెచ్చింది, దానికి నేను రీజన్ చెప్తుంటే ఆయన నామినేషన్ అంటది. అంటే ఆ డిస్కషన్లో కెప్టెన్సీ టాస్క్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఈవిడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అదే చెప్తున్నా, ఈరోజు తనూజ గారు తెలివిగా, కన్నింగ్గా, స్ట్రాటజికల్గా అసలు అన్ని విధాలుగా చేశారు. ఆవిడ తీసుకొచ్చేప్పటికి ఈవిడ బర్నీ గారు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా పాయింట్ చెప్పింది. వెంటనే ఆవిడ నువ్వు బర్నీ గారు నామినేట్ చేస్తున్నావు, బర్నీ గారు నామినేషన్ నువ్వు చేస్తున్నావు అని చెప్పి పాయింట్ పెట్టింది. సౌండ్ ఆఫ్ అంతే. ఆవిడ మాట్లాడడానికి కానీ దిగిద్ది అది. ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన నామినేషన్ అని చెప్పి అంటే కావాలని అలా చేశారు. నెక్స్ట్ నేను ఆయన షాడోలో ఉంటున్నానంట, నేను ఇద్దరు గేమ్ ఆడేస్తున్నానంట, అన్నిటికీ నా దగ్గర వర్డ్ టు వర్డ్ రెడీగా ఉన్నాయి. అక్కడ పెట్టచ్చు కదా అదంతా, ఎక్కడెందుకు మళ్ళీ. నేను ఏడుస్తా అన్నది నేను క్లోజ్ ఉన్న వాళ్ళు హట్ అయితే ఏడుస్తా, తను ఎవడొచ్చి ఏదన్నా కూడా ఏడుస్తుంది. సో నా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరిని ఏదంటే నేను ఏడుస్తాను, కానీ తను మాత్రం ఎవడొచ్చి ఏం చేసినా ఏడుస్తుంది. నాకన్నా బెటరా తను. సో తనుజాని నాకన్నా బెటరా అంటే దేంట్లో ఏడుపులో కంపేర్ చేసుకున్నారు, ఎందులో కంపేర్ చేసుకున్నారు తెలియదు, కానీ ఏడుపు విషయం మాట్లాడి మాత్రం నేనైతే నా క్లోజ్గా ఉన్న వాళ్ళు అంటే ఏడుస్తా, కానీ ఆవిడ ఎవరేమన్నా ఏడుస్తారు, నాకన్నా బెటరా తను అని చెప్పి. ఇక్కడ డిఫరెన్స్ చెప్తుంది చూడండి. తనుజ ఎమోషనల్ పర్సన్, ఊరికి ఏడుస్తుంది అని అందరికి కనిపెట్టేసింది చెప్పింది. కానీ మీరేం చెప్పారు, ఈ వ్యవస్థ అసలు ఎవడు ఏడ్చిన ఏడవనని చెప్పి మీరు చాలాసార్లు ఇచ్చారు. నట్టు బర్నీ గారి విషయంలో ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ ఆయన నాకు సపోర్ట్ చేయకపోతే బాధపడతా, ఏడుస్తా, ఫీల్ అవుతా, అది నా రైట్. ఇలా అనలేదు కానీ చెప్తున్నా, అదే రైట్లా ఫీల్ అవుతా. నాకు అర్థం కదా ఆయన ఎందుకు చెప్పాలి అంతా అని. నేను ఆయన సపోర్ట్ కోరుకున్నది, నేను ఆయన సపోర్ట్ చేశాక, నేను ఫస్ట్ ఆయన చేశాను కాబట్టి దాని తర్వాత కోరుకున్నారండి. ఇప్పుడు రీతు ఉంది, సపోర్ట్ చేసింది, కోరుకుంది, చేయలే. 1 వీక్ చూసింది, 2 వీక్స్ చూసింది, చేయలే. ఏం చేసింది, 3rd వీక్ ఇప్పుడు చేసింది. మీరు బర్నీ గారు చెప్పారు నాకు చేయలేదు, ఇంకో మోసం చేసి కెప్టెన్స్ టాస్క్లో వచ్చి అడిగినా కూడా చేయలేదు, తర్వాత కూడా చేస్తాను చేయలేదు కాబట్టి ఇంకో నామినేషన్ తీసుకోండి. మరి మీరెందుకు 3 వారాలు 4 వారాలు ఎదురు చూసి మరి ప్రతిరోజు దాని గురించి డిస్కషన్ పెట్టి ఆయన సాగుకొట్టి అంత డిస్కషన్లు చేసి అది గేమ్లోది పర్సనల్గా నాన్న అని చెప్పి సపోర్ట్ అడిగేసి, అంటే తనుజ గారిని ఎక్కేస్తాను అనమాట. నాన్న అని సపోర్ట్ అడిగేసి, ఇమాన్యుల్ ఫ్రెండ్స్ కదా అని చెప్పి సపోర్ట్ చేయమని, కళ్యాణ్ నా ఫ్రెండ్ కదా సపోర్ట్ చేయమని, మాధురి గారు చేయండి అని చెప్పి, నన్ను కంటెండర్ చేయండి, కెప్టెన్ చేయండి అని చెప్పి నేను మాట్లాడాల. తిని కూడా కంటెండర్ చేయమని, కెప్టెన్ చేయమని అంటే ఇంకా అడిగింది, ఇంక ఇందులో తప్పు లేదు. ఇంకా ఆవిడ అడిగింది కాబట్టి ఇంకా మాట పడాల్సిందే. కెప్టెన్ చేయండి, నన్ను కెప్టెన్ అడిగింది కదా ఎవరిని, ఇమాన్యుల్ని. సో ఇక్కడ అందరికీ ఒక రైట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒకసారి ఇప్పుడు శ్రీజ చూసారనింది, అయిపోయింది. నిఖిల్ చూసారు అన్నాడు, అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు సాయి పెట్టాడు, ఆ పాయింట్ అయ్యింది. నెక్స్ట్ దివ్య పెట్టింది. వీళ్ళందరూ పెడతామని ఇంకా పడాల్సింది. అలాంటి తప్పు అది, ఆవిడకి రియలైజేషన్ రావాలి ఇంకా. సో ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, నేను ఆయనకి షాడోలో ఉంటున్నాను అంటే, ఆయన షాడోలో ఉంటున్నానంటే నీకన్నా ఎక్కువ నా సొంతంగా ఉన్నానని కాదు. ఆయనతో పాటు తనుజ కన్నా సొంతంగా గేమ్ ఆడతా. నేను షాడోలో ఉన్నానన్నా సరే నేను తనుజ కన్నా బాగా గేమ్ ఆడతా. తను మూల కూర్చొని అందరి సపోర్ట్ కోరుకుంటుంది. షాడో ఏంటి, నాకన్నా అసలు ఇండివిజువల్ ప్లేయరే లేరు ఇక్కడ. ఆయన నేను షాడో ఏంటి, నాకన్నా ఇండివిజువల్ ప్లేయర్ లేరు ఇక్కడ, నేను ఆవిడకన్నా బాగా గేమ్ ఆడతా, ఇండివిజువల్గా ఆడతా అని చెప్పి. అది 3rd పాయింట్. 4th పాయింట్, నేను నా గేమ్ ఆయన గేమ్ కలిపి ఆడేస్తున్నానంట. అంత కెపాసిటీ ఉంటే ఇంకేం డిస్ప్యూట్ ఏముంది, నేను తనకన్నా బెటరే కదా, తనుజ కన్నా బెటరే కదా, నేను ఇద్దరు గేమ్ ఆడుతున్నానంటే మామూలు విషయమా అని చెప్పి అదో పాయింట్. వర్డ్ టు వర్డ్ తనకు ఆన్సర్. ఇదంతా నామినేషన్స్లో మాట్లాడేసి భయ్య అంటే అక్కడ మాట్లాడాలి. అది గుర్తొచ్చి కాబట్టి ఇప్పుడు వచ్చి కెమెరాతో మనకు ఆడియన్స్ కన్వే చేస్తుంది అంతా. తన గేమ్ ఆడటమే రాదు, కానీ పక్క వాళ్ళ కోసం మాత్రం కూర్చొని చెప్తుంది. ఇదే ఆవిడని కూర్చోబెట్టి చెప్పింది కదా, ఇట్లా నువ్వు ఆయన గేమ్ కొంచెం దూరంగా ఉండన్న విధంగా ఎపిసోడ్లో వచ్చింది కదా. తను రీతు ఉంటారు, రీతు వెళ్ళిపోతే చెప్తుంది కదా, అక్కడ బాగా ట్రిగ్గర్ అయ్యారు. ఈవిడేంటి నాకు చెప్పేది ఏంటని చెప్పి. దివ్యాకి ఏంటంటే నాకు గేమ్ బాగా తెలుసు, తనుజ కన్నా అందరికన్నా నాకు బాగా తెలుసు, నాకు బాగా ఐడియా ఉంది, వీళ్ళేంటి నాకు చెప్పేది అనేది ఒకటి ఉంది, తెలుసు తనుజ కన్నా. బట్ తనుజకి ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ ఆవిడకి తెలియట్లా. ఆవిడ తెలుసుకున్న విషయాల వల్ల, ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియటం వల్ల ఏదో ఒకటి. నెక్స్ట్ వీక్ నాకే నామినేషన్ వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. ఇంకా అంత క్లోజ్గా ఉన్న ఇమాన్యుల్నే నామినేట్ చేస్తున్నప్పుడు నేను ఒక లెక్క అనింది. మేడం మర్చిపోతున్నారు మీరు, ఇమాన్యుల్ ఫస్ట్ ఆవిడ చేసిన తర్వాత ఆవిడ ఇమాన్యుల్ చేసింది. సేమ్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఆవిడ చేశారు కాబట్టి ఆవిడ మిమ్మల్ని చేస్తుంది, అంతేగాని ఫస్ట్ ఆవిడ చేయట్లేదు కదా. సో ఎనీవే, దివ్య ఇలాగా ఒక కెమెరాతో పర్ఫార్మెన్స్ చేశారన్నమాట. పాయింట్లు కొన్ని ఆవిడ వ్యాలిడ్, కొన్ని ఏమో జలసీ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది. క్లియర్ కట్గా జలసీ తెలుస్తుంది. ఆవిడ నామినేషన్ పాయింట్ ఆవిడ గట్టిగానే డిఫెండ్ చేసుకుంది, ఆవిడ తీసుకోలేకపోతుంది ఈ విషయాన్ని. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నట్టు నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ బర్నీ గారు, సుమన్ అన్న, ఇమాన్యుల్ వాళ్ళ ముగ్గురు కూర్చుంటారు ఆ డెన్లో. బర్నీ గారు
వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఏదో ఉంది పక్క, తనుజకి దివ్యాకి. నాకు ఇద్దరి మీద ఏం లేదు ఇమాన్యుయల్. అసలు అసలు తిట్టించుకుంది నేను చెప్తాను ఆయన బదులు. తిట్టించుకుంది నేను, మాటలు పడింది నేను, ఎలిమినేట్ అయిపోయింది నేను, రీఎంట్రీ అయ్యింది నేను, దెబ్బలు తగిలించుకుంది నేను, ఇంజరీ అయింది నాకు. ఇదేదో మళ్ళీ వచ్చి ఇద్దరు తిట్టుకుంటారు, ఇద్దరు కొట్టుకుంటారేంటి నాకు అర్థం కావట్లేదు. అంత పెట్టేసుకున్నారేంటి, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు. దివ్య వచ్చి కూర్చోనగా అని చెప్పుకుంటూ ఉంటారు. దివ్య వచ్చి నీ కూర్చోవచ్చా అని చాలా సీరియస్గా చెప్తారు, కూర్చుంటారు. ఇమాన్యుయల్ లేచి వెళ్ళిపోతాడు. ఈ లోపల సుమన్ అడుగుతాడు వాష్రూమ్ క్లీన్ చేయండి అంటే తనుజ ఎక్కడ ఉందంటే అక్కడెక్కడ ఉందనుకుంటారు. ఇమాన్యుయల్ లేచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకున్నా, తనుజ దగ్గరికి వెళ్ళిపోయాడు క్లారిటీ తెచ్చుకోవడం కోసం. సో ఇక్కడ కట్ అయిపోతే నెక్స్ట్ ఇమాన్యుయల్ తనుజ వీళ్ళిద్దరు చూపిస్తారు. అబ్బా ఇద్దరు తోడు దొంగలయ్యా, మామూలు కాదు ఇద్దరు, అసలు మసిపూసి మారేడుగా ఏం చేశారు. నెక్స్ట్ తనుజ, ఇందాక వాడు వచ్చి నాకు క్లారిటీ ఇచ్చాడు అని చెప్తే ఆయన క్లారిటీ వస్తుంది కానీ నాకెక్కడ వస్తుంది అంటే, వీళ్ళిద్దరికి లాస్ట్ వీక్ వాష్రూమ్లో పెద్ద గొడవ ఎంత అయిపోయిన తర్వాత తనుజ కూర్చొని కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు కూడా మాధురి గారితోనో ఎవరితోనో అంటుంటాడు, క్లారిటీ ఇవ్వాల్సింది నాకైతే వేరే వాళ్ళతో కూర్చొని క్లారిటీ వస్తుంది ఏంటి అని చెప్పి ఫీల్ అవుతాడు కూడా. దాని తర్వాత కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడేసుకున్న తర్వాత ఆ రోజు కూడా మనం 2 చేసాం, పార్ట్ 1 పార్ట్ 2 అని. మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ ఇమాన్యుయల్తో కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. సో కళ్యాణ్ క్లారిటీ వస్తుంది. ఆడెళ్ళి నా పాయింట్స్ చెప్పి క్లారిటీ తీసుకుంటే నాకెట్ట క్లారిటీ వస్తుంది, నాకు చెప్పాలి కదా అని అంటే ఈవిడ, నువ్వు క్లారిటీ తీసుకున్నా నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా నువ్వు క్లారిటీ ఉంచుకుంటే నాకేం అర్థమైంది, నా పాయింట్స్ కదా ఎన్ని, అసలు నా పర్మిషన్ లేకుండా చెప్పడం ఏంటి, అక్కడ నేను ఉన్నప్పుడు చెప్పాలి, లేదంటే ఇది అంత తర్వాత చెప్తుందిలేండి, బట్ ప్రస్తుతానికి ఇది నీకు వస్తుంది కానీ నాకు ఎలా వస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఇమాన్యుయల్ మీ ఇద్దరు కలిసి ఎలా ఆడతారు, సో నా మీద పాయింట్స్ ఉన్నాయని చెప్పింది. అదే అడిగాడంట, ఎవరు అడిగా నాకు అర్థం కాలేదు, కళ్యాణ్ అడిగాడా లేదంటే డిమాన్ అడిగాడా లేదంటే సాయి అడిగాడని చెప్పి నేను కళ్యాణ్ అనుకున్నా. సో నా మీద పాయింట్స్ ఉన్నాయని చెప్పింది కదా, నేను కొన్ని పాయింట్స్ చెప్పాను అయిపోయింది. ఇమాన్యుయల్ సమాధానం చెప్పాడు అంటే ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ చెప్పాను అయిపోయింది అక్కడతో, మళ్ళీ నామినేట్ చేసిన అవే పాయింట్స్ పెట్టాలి కదా, అదే నామినేషను పద్దపద్దాక ఎందుకు, ఏదో పగబట్టి కావాలని నువ్వు నామినేషన్లో వచ్చేదాకా బొమ్మ పెట్టి నామినేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను చేయలేదు అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో మనకు ఎవరికైనా డౌట్ ఉంటే ఏంటంటే ఎందుకు మాట్లాడేసుకున్నారు, నామినేషన్ చేసుకున్నారు కదా, నామినేషన్ అవ్వలేదు, నామినేషన్ అవ్వకుండా మళ్ళీ మీరు కలిసి ఆడతారు, ఆ నామినేషన్ అయ్యేదాకా ఒకళ్ళు చేసుకోవాలి కదా నామినేషన్లోకి వచ్చేదాకా అన్నది అక్కడ ఉన్న క్వశ్చన్. ఈయనేంటంటే మీ పాయింట్స్ ఉన్నాయి, నామినేషన్లో వచ్చినాయి, డిస్కస్ చేసుకున్నాం, క్లారిటీ వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు నామినేషన్ చేసేదాకా ఆ బొమ్మ పట్టుకుని తిరుగుతూ ఉండాలా, అది పగబెట్టినట్టు అయిపోద్ది కదా అన్నది క్లారిటీ. నేనేమంటానంటే రైటే మీ ఇద్దరికి అలా అనిపించడంలో అది పగబెట్టినట్టు ఉంటుందని, కానీ ఒకసారి ఆలోచించండి మీ ఎయిమ్ ఏంటి, నామినేషన్ అవ్వాలి బయటికి వెళ్ళాలి ఎవరో ఒకళ్ళు అన్నదే కదా ఎయిమ్. లేదు నామినేషన్ మీకు క్లారిటీ కావాలంటే ఇద్దరు సోఫాలో కూర్చొని అర్ధరాత్రి తెల్లారుజాము 2ంటికి కూర్చుంటే 3ంటి దాకా మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుంది. నామినేషన్ ఎందుకు చేసుకుంటారు అంటే ఎవరితో ఒక తప్పు ఉంటుంది, నామినేషన్ అయితే వాళ్ళు తప్పు కాకపోతే జనాల్లోకి వెళ్ళి బయటకు వస్తారని కదా, మరి ఆ నామినేషన్ అయ్యేదాకా మీరు ట్రై చేయాలి కదా, ట్రై చేయకుండా ఎలా చేస్తారు, సేమ్ పాయింట్స్ అని చెప్తారు, ఇందులో ఏముంది, ఇంతకుముందు కూడా ఇలా జరిగినాయి. అది సరే మన ఇద్దరు ఇప్పుడు మాట్లాడితే ప్రాబ్లం ఏంటంటే తనుజ అంటది, ఇప్పుడు వీళ్ళకి ఏమైంది మన ఇద్దరు మాట్లాడేసుకుంటే అని చెప్పి. ఇమాన్యుయల్ అందరూ అనుకుంటుంది ఏంటంటే అందరూ అనుకున్నదే నిజం చేసావు, సేఫ్ గేమ్ ఆడావు అని చెప్పి అన్నారంట. అంటే ఇప్పుడు మళ్ళీ చేయకుండా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయి సేఫ్ గేమ్ ఆడావు అది అని చెప్పి. తనుజ నాకు ఒక క్లారిటీ కావాలి, నేను చేయను, నేను నీకు చేశాను, నువ్వు నాకు ఇచ్చావు, ఇదే వీళ్ళందరికీ పాయింటా, నేను వీళ్ళందరికీ పాయింటా, సో నీకు నాకు ఉంది, మన ఇద్దరం మాట్లాడుకున్నాం, మన ఇద్దరం చేసుకున్నాము, నేను వేరేతో మాట్లాడకుండా ఉండాలా, నేను సోలోగానే ఉండాలా అంటే ఎవరితో క్లారిఫై చేసుకొని ఇంక వాళ్ళతో కనెక్ట్ అవ్వద్దా, ఇంకా స్టోరీగానే ఉండాలా, ఆయన ఏంది ప్రాబ్లం వాళ్ళందరికీ అని చెప్పి అడిగిద్ది అనమాట. బర్నీ గారితో అదే ప్రాబ్లం, ఆయనతో మాట్లాడిన ఇదే ప్రాబ్లం, మాధురి గారితో అయినా సరే ఇదే ప్రాబ్లం, ఇప్పుడు నీతో మాట్లాడితే కూడా అదే ప్రాబ్లం, ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు వీళ్ళందరికీ అని చెప్తే నాకు తెలిసి కళ్యాణ్, డెమాను, సాయి వీళ్ళందరూ ఇందులో ఉంటారు. డెమాన్ ఉంటాడు, కళ్యాణ్ మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఒక పాయింట్ మీద నేను ఎంత సేవ్ చేస్తాను, అదే సేఫ్ ఆడారంటే నువ్వు సేఫ్ ఆడావంటే నువ్వు సేఫ్ ఆడావు అనుకున్నారు కదా, ఆ పాయింట్ మీద అంత సేవ్ చేస్తాను చెప్పి తనుజ నామినేషన్ ఏదాకా చేస్తాం బ్రో అంతే. నెక్స్ట్ తనుజ అంటే తర్వాత కళ్యాణ్ ఏమన్నాడు, అప్పటికప్పుడు క్లారిటీ తీసుకోవటం వల్ల ఏం పాయింట్ దొరకలేదు, వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లు అనమాట, ఏం పాయింట్ దొరకలేదు, మరి నువ్వు క్లారిటీ తీసుకున్నప్పుడు ఎక్కడ పాయింట్ దొరికిద్ది, మరి అదే పెట్టాల్సింది నువ్వు, అంటే క్లారిటీ తీసుకోవడం వల్ల పాయింట్ దొరకలేదు మరి ఎందుకు తీసుకున్నావు, మరి క్లారిటీ తీసుకున్నప్పుడు అదే పాయింట్ పెట్టాల్సింది, క్లారిటీ వచ్చిందని చెప్పి డబల్ స్టాండర్డ్సా అని అడిగింది. వాళ్ళదేమో కానీ మీది మాత్రం కొద్దిగా డబల్ స్టాండర్డ్స్ మీ ఇద్దరివి. ఎందుకంటే మీరు కూర్చొని అంత గట్టిగా అరుచుకొని ఫస్ట్ అలా అరుచుకొని గోల్ చేసుకుని అరిచి గోల పెట్టి ఆల్మోస్ట్ ఏడ్చుకునే దాకా వెళ్ళి ఒక అతను ఆల్రెడీ కూర్చొని ఏడ్చేశాడు, తర్వాత ఇప్పుడు బిందాస్గా కూర్చొని టీ తాగుతా వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు డబల్ స్టాండర్డ్స్ అని.
మీవి కాదా డబల్ స్టాండర్డ్స్? మీ ఇద్దరు ఒక్కలే నామినేట్ అయ్యారు ఇద్దరిలో, మీ ఇద్దరు చేసుకున్నప్పుడు. దివ్య వల్ల నామినేట్ అయింది తనుజ, బట్ ఇద్దరు నామినేషన్స్ అవ్వలేదు కదా. క్లారిటీ వచ్చారు. ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఎమ్మెన్యల్ సేఫ్ అంటున్నాడు వీడు, దీన్ని అడ్డం పెట్టుకొని అని చెప్తుంటారు. నెక్స్ట్ తనుజ అందరితో గొడవలు పడాలి, మాట్లాడటం మానేయాలి, ఇయే చెయ్యాలేమో అన్నట్టు చెప్తూ ఉంటుంది. డెమోన్ అన్నానంట. ఏమన్నాడంటే, అన్న ఇంత నామినేషన్ ఇదంతా అయిపోయింది, రేపు కలిసినా ఓకే, అంటే నామినేషన్ ఈరోజు అయింది కాబట్టి రేపు కలిసినా ఓకే, మరి ఈ రోజు మాట్లాడుకుంటే ఎట్లా అన్నా అని చెప్పి కరెక్ట్ అడిగాడు కదా. అంత గట్టిగా అరుచుకొని గోల పెట్టి ఏడ్ చేసి నేను చూపిస్తా, నేను రివర్స్లో చేస్తా అని చెప్పి రివర్స్లో చేసి అంత చేసి సింపుల్గా ఒక వర్షం పడే లోపల కలిసిపోతే ఎట్లయితుంది? అరే మా అండర్స్టాండింగ్ రా భయ్ అన్నాడు ఎమ్మెన్యేలు. మీరు ఎట్లా కలిసిపోతారంటే మా అండర్స్టాండింగ్ రా భయ్, గట్టిగా అరుచుకున్నాం, పాయింట్స్ చెప్పుకున్నాం, ఫ్రీ అయిపోయాం, ఆటోమేటిక్గా కలిసిపోయాం. ఇట్స్ సో సింపుల్ కాదు, ఇట్స్ యాక్టింగ్, ఇట్స్ ఫేక్ అనిపిస్తూ ఉంటుంది. తనుజ అంటది ప్రాబ్లం ఏంటంట అసలు వీళ్ళకి అని చెప్పి. ప్రాబ్లం మేడం, మీరు సింపుల్గా సార్ట్అవుట్ చేసుకునేదాన్ని నామినేషన్ దాకా తీసుకురాకూడదు, నామినేషన్ తీసుకొచ్చి అక్కడ గత్తర చేసి తర్వాత సింపుల్గా సార్ట్అవుట్ చేసుకోకూడదు. నువ్వెవడరా చెప్పడానికంటే చూడటానికి అది బాగాలేదు, అదేదో యాక్టింగ్లో ఉంది, ఫేక్లో ఉంది, నామినేషన్ ఏదో సీన్ క్రియేట్ చేయాలని చేసినట్టు ఉంది తప్పితే రియల్గా జెన్యూన్గా అయితే అనిపించలేదు, నాకు అనిపించలేదు చెప్తున్నా అంతే. మాధురి గారు కూడా సేమ్ రీజన్స్ సేఫ్ ఆడుతున్నాడు ఎమ్మెన్యేలు, అందుకే నాకు అందరిని నమ్ముతావు అని చెప్పి నన్ను తిట్టింది పిచ్చిగా అని చెప్పి నువ్వు ఆడుతున్నావు అని చెప్పి నాకు చెప్పిందని చెప్తారు. తనుజ ఒకటి చెప్పు, కెప్టెన్సీ దానిలో అడిగిద్దారు అనమాట, కెప్టెన్సీ దానిలో ఎందుకు రావాలి నీకు అనిపించలేదు? సో నేను పోడియం మీద ఉంచున్నాను, స్టేడియం మీద ఉంచున్నాను, నా వైపు రావాలి నీకు ఎందుకు అనిపించలేదు అంటే ఎమ్మెన్యేలు తను 1 వీక్ నుంచి నన్ను అడుగుతూ ఉంది. సో నువ్వు అడిగావు, బట్ తను అడుగుతా ఉంది, నేను చేస్తానని చెప్పాను. తనుజ గారు నేను అడగను ఎమ్మెన్యేలు, ఎవరెవరు అడగనంటే నిన్ను, రీతుని, డెమాన్ని, రాముని, ఇందులో కళ్యాణ్ లేడు, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. నేను మిమ్మల్ని అడగను, ఒక ఆనెస్ట్ రీజన్ ఇవ్వడానికి నేను అదే మీరు వస్తారు అన్న నమ్మకం నాకు. నువ్వు అడగగానే నువ్వేమో దివ్యాకి అని నువ్వు అన్నావు. ఈ హౌస్లో కొంతమంది నాకు అలా ఉండిపోయారు, సో అప్పుడు బాధపడ్డారంట. అడగంగానే నేను దివ్యాకి చేస్తానని బాధపడ్డారంట. నాకు కొంతమంది అలా ఉండిపోయారు, నా వల్ల ఎంత హర్ట్ అవుతానో చెప్పుకోలేదు కానీ అందరికన్నా ఎక్కువ, నీ వల్ల ఎంత హర్ట్ అవుతానో ఎప్పుడు చెప్పుకోలేదు కానీ అందరికన్నా ఎక్కువ హర్ట్ అయ్యా నీ వల్ల, తన వల్ల అనమాట. అందరూ ఏదో అంటారనమాట, అందరూ వ్యతిరేకంగా వెళ్తే బాధపడితే డల్గా ఉంటే నా వరకు అందరూ బాధపడినా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు, డల్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తావు, కానీ నా దగ్గర అలా నేను అంత ఎనిమి అయిపోయానా అని చెప్పి. సో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఏడుస్తుంది కదా, దానికోసం చెప్పి కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత బాధపడినప్పుడు ఆ బాధ ఏడుపు దేనికంటే ఓడిపోయినందుకు కాదు, ఎమ్మెన్యేల్ వల్లే అని చెప్పి. సో అందరు బాధపడినా వెళ్ళి ఎమ్మెన్యేల్ ఇప్పుడు నేను బాధపడితే ఎందుకు నా దగ్గర రాలేదు, నేను అంత ఎనిమి అయిపోయానంటే మరి మీరు అన్ని మాటలు అనేసుకొని ఇద్దరు ఒకరికొకళ్ళు, ముఖ్యంగా మీరు అనేసి సపోర్టే లేదు సపోర్టా లేదని చెప్పి తిట్టేసుకొని దాని తర్వాత ఎమ్మెన్యేల్ నా దగ్గర రాలేదని చెప్పి మీరు ఎడితే ఎట్టా వస్తాడు, ఇంకా తూర్చైపోతాడు కదా, ఇంకా ఎరిపప్పు అయిపోతాడు. ఈయనేమో అని చెప్పి ఈయన కూడా ఎమోషనల్ అయిపోతాడు లైట్గా. ఎమ్మెన్యేల్ అంటాడండి, రే ఇందాకే నేను డెమోకి చెప్పుకొని ఏడ్చాను, ఎందుకురా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి, ట్రూ ఫ్రెండ్స్లా చూశాను రా అని చెప్పి ఈయన కూడా ఒక ఎమోషనల్ బెక్కమోహం పెడతాడు. తనుజ పడుకునేటప్పుడు మ్యాడీ నన్ను అడిగింది నీకెవరి హౌస్లో ఎవరు ఇష్టం అని చెప్పి, వీళ్ళు మైకి లేకుండా పెచ్చవిడిగా మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ మంచాలకి మీరు మైకులు పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇమాన్యుల్ అంటే ఇంకా నన్ను ఎంత తిట్టిందో తెలుసా అంటే, ఈ హౌస్లో నాకు ఇమాన్యుల్ అని చెప్పింది అంటే కళ్యాణ్ పేరు చెప్పలేదు, ఎంత తిట్టిందో తెలుసా నైట్ మొత్తం, ఇంకా వెళ్ళి ఇంకా పుడిపించుకో వేయించుకో అని చెప్పి గట్టిగా శాపనార్థాలు పెట్టి తిట్టుంటుంది నాకు తెలిసి. ఇమాన్యుల్ రీజన్ అయితే మొన్న అదే చెప్పాను కదా నీకు సపోర్ట్ అని చెప్పి ఏదైతే ఉందో అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నీకు చేసినా సరే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, అందుకని దూరం అయినట్టు చెప్తానమాట. నెక్స్ట్ తనుజ ఒకటే రిక్వెస్ట్ ఏంటో తెలుసా, ఒక స్టాండ్ తీసుకుంటే నువ్వు దాని మీద నిలబడు, ఇప్పటికీ అదే చెప్తానని చెప్పి. సో నువ్వు స్టాండ్ తీసుకున్నాక నిలబడట్లేదు కంప్లీట్గా అన్నట్టు చెప్తారు. ఇంక దీనికి కిలుక్కోడు ఈ విషయాన్ని సాగదీసి. నెక్స్ట్ అక్కడ నుంచినప్పుడు వాడు ఏం చెప్తున్నాడు తెలుసా, వాడు నన్ను రెచ్చగొడుతున్నాడు. వీళ్ళు లాస్ట్ రౌండ్లో పరిగెత్తడం నుంచుంటారు కదా, అక్కడ గౌరవ్ రెచ్చగొడుతున్నాడంట. ఏంటంటే నీకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, నాకు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి ఇమాన్యుల్ నామినేట్ చేద్దాం అని చెప్పి ఇమాన్యుల్ నామినేట్ చేయడం కోసం రెచ్చగొడుతున్నాడంట. ఇమాన్యుల్ నాకేం చెప్పాడు తెలుసా, ఆ బొమ్మ తీసుకోవడానికి అలా చెప్పాను, నేనెందుకు చేస్తాను నిన్ను అని చెప్పి. సో గౌరవ్ తెలివైనడు, నేను ఆ టైంలో చాలా చెప్తా అనగానే తనుజ అంటది నువ్వు సాయి ఇద్దరు ఉండే, వాడికేమో నువ్వంటే నిఖిల్కేమో సాయి అంట. సో వాళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళేమో నిఖిల్ని ఇంకోళ్ళేమో సాయిని చేస్తాము అని అనుకున్నారు అన్నట్టు చెప్తుంది. అంటే వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు బొమ్మ ఇచ్చేయడానికి, అక్కడ ఇచ్చేయడానికి. సో మోసం చేయడానికి అక్కడ ట్రిక్ జరిగింది అంతే. నెక్స్ట్ మరి ఎందుకు మాట్లాడలేదు అనేది అడిగిద్ది. నిఖిల్ బతిలాడుతున్నప్పుడు వద్దన్న అమ్మాయిని
అని చెప్పేది చెప్పాడు, నాకు అర్థం కాలేదు, ఇది స్కిప్. నెక్స్ట్ రీతు ఏం చెప్తుంది, గౌరవ్ నిఖిల్ ఉన్నారని చెప్పిందంట దివ్యకి. గౌరవ్ నిఖిల్ ఉన్నారని చెప్పలా, మిగిలింది నిఖిల్ తనుజానే చెప్తుందాడ. దివ్య నాకు ఎవరు లేదు, మనోళ్ళ సైడ్ అసలు ఏమీ లేదని చెప్పిందంట అనేది కూడా చెప్తారు. మరి ఇందాక రీతి చెప్పింది మాత్రం ఇది కట్ చేశారు, మనోళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు అన్న విధంగా చెప్పింది అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ నామినేషన్స్లో ఏమైంది భరణి గారి టాపిక్ అని చెప్పి అదొకటి అంటారు. నెక్స్ట్ ఇమాన్యుయల్, తనుజ నేను ఇప్పటికీ చెప్తున్నాను నీ మీద ఏమీ లేదు, నువ్వు గుచ్చి మాట్లాడతాడు అని చెప్పిన దాని గురించే నేను హట్ అయ్యాను అన్న విధంగా. అక్కడ నాకు ఇంకా బ్రెయిన్ పనిచేయలేదు ఆ మాటలు చెప్పిన దగ్గర నుంచి, నేను ఇంకా పర్ఫార్మెన్స్ చేయడం కూడా ఆగిపోయాను. ఏంటి ఇలాగ ఆలోచిస్తుంది అని చెప్పి నిన్నటి నుంచి నేను అదే ఆలోచనలో ఉన్నాను, నన్ను ఇలా అందేంటి అని చెప్పున్నాను, నువ్వు నమ్మకపోనంగానే ఇంకా తనుజ ఓకే ఇంకొదిలే ఐఎమ్ సారీ అని చెప్పి ఫస్ట్ తనుజ గారు సారీ చెప్తారు. ఐఎమ్ సారీ అనగానే నేనే సారీ అని చెప్పి ఇమ్మాన్యుయల్ కూడా వెంటనే సారీ చెప్తాడు. సో మైండ్లో పెట్టుకోకు, నేను మిస్అండర్స్టాండింగ్, నేనే తప్పు అనుకుంటాను, నా వల్ల ఇదంతా అన్నట్టు ఇమ్మాన్యుయల్ కూడా అంటాడు అనమాట. సో ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు చేతులు పట్టుకొని. దాని తర్వాత ఇమ్మాన్యుయల్, నిజం చెప్తున్నా నీ గురించి నిజంగా నాకేమీ ఉండదు, 100 మంది రాని ఎదురుగా తనూజానే అంట, సో ఎవరు వచ్చినా సరే నేను తనూజానే అంట. నీ ప్రేమ దేవుడు. దాని తర్వాత ఆ మాటతోనే అనలేదు, మా అమ్మ కన్నా కూడా ముందు నీ పేరే చెప్తా. వాళ్ళ అమ్మ అంటే ఎవరు, మన సంజనా గారి కన్నా కూడా ముందు ఆవిడ పేరే చెప్తాడంట. ఎక్కడికి రోజు మీ ప్రేమలు మీ అభిమానులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఒక్క వారం 1-2 రోజుల ముందు మీ ప్రేమలు అభిమానులు అంటే ఈరోజు ఆ చిట్టితల్లి కెప్టెన్ అయ్యేది కదా. నాకు అర్థం కాలేదు, ఎందుకు బ్రో ఇంత మోసం చేశారు అందరు కలిసి? మళ్ళీ ఆ మూమెంట్ తిరిగి వస్తుందా కెప్టెన్ అవడానికి? రాదు, అయిపోయింది. ఇంకా అలాంటి మూమెంట్, అంత ఈజీ మూమెంట్ మళ్ళీ రీక్రియేట్ జరగలేదు. నెక్స్ట్ తనుజ సార్ట్అవుట్ అయిపోయింది కానీ వదిలేరు. ఆవిడ దగ్గర కొన్ని పాయింట్లు అంటే అవి చేస్తారు. అదేంటంటే చచ్చిపోయిన మొక్కకి వాటర్ పోసి మళ్ళీ బతికిచ్చే ఉన్నావు కదా, క్యారే ఓ క్యారే తూ ముజే బోలా, చచ్చిపోయిన మొక్క ఇలా అడగరు కాబట్టి సీరియస్గా అడుగుతారు. సో నమ్మకం పోయినప్పుడు ఏదో అన్నావు ఏంటదంటే చెప్తాడనమాట, అరే అది చెప్పలేదు, నేను నీ గురించి కాదని చెప్పింది, అది నేను చెప్పింది వాడికి నమ్మకం పోయిందన్నాడు, నమ్మకం పోయిన మొక్కనే ఎట్టా పెంచుతావరా అని చెప్పారని చెప్పి అది నాగర్ దగ్గరికి ఏ పులిగారు అయితే కలిపాడో అదే పులిగారు ఇక్కడ మళ్ళీ కలుపుతాడు. దాని తర్వాత తనుజ సరే అది వదిలిపోయింది, మ్యాడీ దగ్గర సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పావంట. అదేంటంటే అదే అది కూడా ఎలా చెప్పానంటే సీరియల్ యాక్టింగ్ చేస్తా అంటే ఇక్కడ మేము నాన్న సీరియల్ అని చెప్పేది చేస్తాం, ఇలా చెప్పాను కామెడీగా మామూలుగా చెప్పాను, అందులో సీరియల్ అన్నట్టు చేస్తాను చెప్పి ఇదే విషయాన్ని నీకు వాష్రూమ్ దగ్గర ఇష్యూ అయినప్పుడు కూడా చెప్పాను, నువ్వే పట్టించుకోలేదు. ఇది కూడా కలిపాడు గట్టిగానే. దాని తర్వాత అదేలే భరణి గారు కూడా అన్నారంటే నేను యాక్టింగ్ చేస్తానని చెప్పి అంతా ఇమ్మాన్యుయల్, నేను అన్న విధానం అయితే ఇది తనుజ, నేనైతే అరిచి చెప్పాను ఆ రోజు వాష్రూమ్ దగ్గర కూడా, నేను వేరేలాగా అనలేదు అంటాడు. పొరపాటు నేను విషయంలో ఏది ఇది చేయను అంటే రాంగ్గా చేయను అని చెప్తాడు అనమాట. నేనేంటో నాకు తెలుసు అని చెప్తాడు. నాకు సార్ అందుకని మళ్ళీ చెప్పా ఆ మొక్క విషయం, ఆ వాటర్ పోసే విషయం, ఆ నమ్మకం అనే విషయం. నెక్స్ట్ కళ్యాణ్ నామినేషన్లో సార్ట్అవుట్ చేసుకోవాలి, నాకు తెలుసు సార్ట్అవుట్ చేసుకోవాలని అప్పుడే అనుకున్నా. కళ్యాణ్ నామినేషన్ ఇది జరిగినప్పుడు నాకు తెలుసు నేను అంత అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా అని ఫిక్స్ అయ్యాను, మళ్ళీ సారీ ఏదైనా తప్పు అయి ఉంటే అని చెప్పి మళ్ళీ సారీ చెప్తారు ఇమ్మాన్యుయల్. సో సార్ట్అవుట్ చేసుకుందాం నామినేషన్ తర్వాత అనుకున్నానంట, సో అందుకని సార్ట్అవుట్ చేసుకున్నారు, మళ్ళీ సారీ అని చెప్తాడు. తిను కూడా సారీ అంటది. దాంతో తనుజ కాసేపు అయిన తర్వాత నేనేమి గేమ్ ఆడట్లేదు ఇమ్మో అంటది, నేను ఎప్పుడు ఆడట్లేదు ఏం ఆడట్లేదు అనగానే నేను లీస్ట్లో ఉండే కళ్యాణ్తో పాటు కానీ అక్కడి నుంచి మేము పైకి వెళ్ళాం కదా అంటే ఆడినట్టే కదా అంటది. తర్వాత ఇప్పుడు బర్నీ సార్ గురించి ఫీల్ అయ్యా, బర్నీ సార్ గురించి ఫీల్ అయిన తర్వాత ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా అంటే నీతో షేర్ చేసుకున్నా పాయింట్ నామినేషన్ వస్తుంది, నువ్వు బర్నీ గారి కోసం వెనకాల అట్ట అన్నో అని చెప్తా ఉంటాడు. ఫీల్ అయ్యా అది బ్యాక్ బిచ్చింగ్ అవ్వదు కదా అంటే నేను అన్నా నా బ్యాక్ బిచ్చింగ్ అని అంటాడు అనమాట. ఎప్పుడు బాధపడినా ఇద్దరం ఉండటం చూసి చెప్తారు. ఏమంటాడంటే ఇమ్మాన్యుయల్ నేనేమైనా వాళ్ళిద్దరి కోసం ఫీల్ అయ్యానని చెప్పి ఎక్కడైనా చెప్పానా అనగానే మేబీ బయటికి అలా పోటర్ అయిందేమో, ఇది చాలామంది చెప్పారు, మ్యూట్ చేస్తారు ఇక్కడ, ఐషా చెప్పింది వీళ్ళకి. దాని తర్వాత రమ్య కూడా చెప్పిందంట, సో తిని ఫీల్ అవుతుంది, జలసి ఫీల్ అవుతుంది వాళ్ళిద్దరు కలిసి ఉంటాయని చెప్పి బయటికి ఏమైనా అలా పోటర్ అయిందేమో అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత తనుజ సారీ ఇమ్ము అని చెప్పి ఫస్ట్ ఏదో క్యాజువల్గా చెప్పింది, ఇప్పుడు హార్ట్ఫుల్గా చెప్పింది అంటే తెలుస్తుంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సారీ ఇమ్ము ఎందుకు చెప్పింది తెలుసా, ఇప్పుడు నాకు ఎందుకు కరెక్ట్గా చెప్పింది సీరియస్గా చెప్పింది అనిపించింది అంటే నాకు అర్థమైంది నువ్వు జోవెల్గా ఉండేవాడివి, సరదాగా ఉండేవాడు అని. సరదాగా ఉండేవాడివి, నేను బాత్రూమ్ ఉన్నప్పుడు నాకు వినిపించేది మొత్తం నువ్వు మాట్లాడుతున్న మాటలంతా, బట్ నేను వచ్చేపాటికి నువ్వు సైలెంట్ అయిపోయేవాడివి, ఆవిడ హాల్లోకి వచ్చేవాడికి సైలెంట్ అయిపోయేవాడివి అని చెప్పి నాకు అనిపించింది. నేను వాష్రూమ్లో వస్తేనేమో నువ్వు ఫుల్గా ఫన్ చేస్తావు అన్నావు, నేను హాల్లోకి వచ్చేపాటికి మాత్రం నువ్వు స్టాప్ చేస్తున్నావు అనగానే ఇమ్మాన్యుయల్ నిన్న నైట్ నుంచి నీ కోసం ఏంటి చిటిదల్లి నీ కోసం నాలో నేను మాట్లాడుకుంటున్నా,
మదన పడుతున్నా, ఏడుస్తున్నా, ఎందుకురా తనుజాతో మాట్లాడి ఎందుకు మా ఇద్దరు గొడవ అయిందని. ఇలా అంటే ఇదంతా అలా మాట్లాడుకుంటున్నా, అలా కనెక్ట్ అయ్యే మాట్లాడుతున్నాను నేను అని చెప్పి ఇద్దరు అబ్బో మామూలు ఎమోషన్ కాదు. ఈ ప్రేమలు ఈ అభిమానులు ఆడికి వెళ్ళిపోయినాయి బ్రో ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఓడి అమ్మ పడవ మామూలుగా లేదు ఇది. అమ్మయ్య ఇది అయిపోయింది అనగానే అక్కడ దివ్యాభరణం స్టార్ట్ అయ్యింది. అవ్వగానే కట్ చేయగానే వాళ్ళు ఆవిడ స్టార్ట్ చేసింది. అక్కడ వీళ్ళు ఇటు కూర్చుంటే వాళ్ళు అక్కడ డెన్లో కూర్చుంటారు. చెప్పండి నాకు ఒక సింపుల్ లాజిక్ అని అడిగింది. ఈవిడ ఎన్ని మాట్లాడి నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాడు, గట్టిగా మాట్లాడుతుంది. ఆయనేమో అటు అమాయకంగా బెత్తర చెప్పులు చూస్తూ ఉంటాడు. నాకు ఎందుకని నేను సాగొట్టి నుంచి పెట్టాలనిపించింది. నాకు తప్పుగా అనిపించలే అవార్డు. భరణి గారు నామినేట్ చేయమని చెప్పలేదు. వీళ్ళు ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడకుండా నాకు అర్థమైంది ఏంటో చెప్తారు, తప్పైతే మీరు కరెక్ట్ చేయండి. నామినేషన్ చేయమని చెప్పలేదు, డిస్కస్ చేసుకుంటున్నాం. హెల్ప్ చేశాడు, నాకు జరిగింది అంటే గౌరవ వల్ల జరిగింది అంటే మళ్ళీ నా వల్ల జరిగింది కాదా, నా వల్ల ఏమీ లేదా అని అంటే దివ్య ఉంటుందంటే మీరు అక్కడి నుండి మిమ్మల్ని నామినేట్ చేస్తే మీరు ఆ మాట చెప్పండి. సో బేసికల్గా ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే తనుజ బదులు గౌరవ్ని లేదంటే నిఖిల్ని వీళ్ళు ఎవరైనా చేస్తుంటే హెల్ప్ అయ్యేది. అంటే వాళ్ళు హెల్ప్ చేశారు నీకు అంటే గౌరవ్ హెల్ప్ చేశారు నీకంటే నా వల్ల కూడా హెల్ప్ అయింది కదా, మనకు చాలా ఆప్షన్స్ ఉండేవి నామినేషన్స్లో, అందరూ వచ్చింటే ఆప్షన్స్ ఉండేవి అని చెప్పి. పొరపాటున డబుల్ ఎలిమినేషన్ జరిగితే మదన్ గారు కూడా వెళ్ళిపోవచ్చు, వీళ్ళు ఎవరు. సో మీరు కనుక అక్కడ నుండి మీరు కనుక నామినేట్ చేస్తుంటే మీరు ఆ మాట చెప్పండి అని చెప్పి మీరుండి చేస్తే తెలిసిద్ది అన్నట్టు. భరణి గారి హెల్ప్ నా వల్ల కూడా జరిగింది కదా అంటాడు. ఆకాశం వచ్చింది కదా, ఇంకొకరిని తీసుకుంటే ఆప్షన్స్ పెరిగేవి కదా అని అనుకుంటున్నామని. అదే తనుజ బదులు ఇంకొకరు తీసుకుంటే తనుజ అలాగే వెళ్ళదని తెలుసు కాబట్టి వేరే వాళ్ళు తీసుకుంటే అవకాశం ఆప్షన్లు పెరిగాయి కదా అని చెప్పి. దివ్య ఏమంటుందంటే మీరు అడిగింది అసలు అన్రీజనబుల్ అంటే అలా కరెక్ట్ కాదు అని చెప్పింది అనమాట. అనిపించడం లేదా మీకు అలాగా అని చెప్పంటే నెక్స్ట్ భరణి గారు అన్రీజనబుల్ ఏం కాదు, నేను ఏమంటున్నా అంటే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అందరికీ ఎవరు సపోర్టర్స్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళతో పాటు అందరూ సేఫ్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు సేఫ్గా కూడా ఉండాలనుకున్నారు, అదే జరుగుతుంది. అందుకని అది అన్రీజనబుల్ కాదంటాడు. నెక్స్ట్ దివ్య నేను మీకు గేమ్లో చెప్తానే ఉన్నాను, ప్రతి సజెషన్ ఇచ్చానా లేదా సేవ్ అవ్వడానికి నేను ఎంత ట్రై చేశానని చెప్పి. గేమ్లో సజెషన్ అయితే సేవ్ అయిపోతారా? మీరు అక్కడ నామినేషన్ చేయకుండా ఉంటే సేవ్ అయ్యేవాడు. కానీ శాయశక్తిలా ప్రయత్నించాను మీకు సపోర్ట్గా చేయడానికి, మీకు సేవ్ చేయడానికి. నేను చేశానని చెప్పి చెప్పడం లేదు, కానీ నేను చెప్తున్నా సజెషన్స్ ఇచ్చానని చెప్పి చెప్తున్నాను, కానీ చేయటం లేదని చెప్తుంది. నెక్స్ట్ భరణి గారు నా వల్ల కూడా హెల్ప్ జరిగాయి కదా, ఇమాన్యుల్ని తీసుకెళ్ళిపోతా కెప్టెన్ అవ్వకపోయి ఉండేదాన్ని అంటే అన్నట్టు మాట్లాడుతాం. అంటే నా వల్ల హెల్ప్ జరిగింది కానీ జరగనట్టు మాట్లాడుతాం, ఇమాన్యుల్ వల్ల అయ్యానట్టు మాట్లాడుతాం అన్నట్టు ఏదో డైలాగ్ కొట్టారు ఆయన. నెక్స్ట్ దివ్య మనం కలిసి ఆడాం కాబట్టి గెలిచామని చెప్పి నేను ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానో అంటే ఆ రోజు డేంజర్ జోన్కి వెళ్ళటం కానీ ఏదైనా సరే. అలాగే కెప్టెన్సీ కంటెంట్ కానీ మీరు చేయకపోతే ఆ వీక్ ఏమయ్యేదో కూడా తెలియదు. దాని తర్వాత శ్రీజ కనుక గెలిచుంటే నేను ఉండేదాన్నే కాదు. సో మీ వల్ల అయింది అవన్నీ ఎక్నాలజ్ చేసిద్ది అనమాట. అలా చూస్తే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంది. మనది మ్యూచువల్, మిగతాది ట్రాన్సాక్షనల్. అంటే మనది ఏంటంటే ఒకరికొకరు మనం ప్రేమగా సపోర్ట్ చేసుకుంటాం. మిగతా వాళ్ళు ఏంటంటే ట్రాన్సాక్షనల్, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అన్నది మిగతా వాళ్ళది, మనది మాత్రం అనుబంధం, మిగతా వాళ్ళది వ్యాపారం అన్నట్టు మాట్లాడతారనమాట ఆవిడ. నెక్స్ట్ నేను ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు మీకోసం, నేను పడిన మాటలు అన్నీ అవి ఇవి కాదు అన్నట్టు చెప్తుంది. అనగానే భరణి గారికి పెద్ద కోపం వచ్చింది. ఏంటి ఎట్లా అంటుంది అనగానే నేను ఎన్ని మాటలు పడ్డాను తెలుసా, నువ్వెన్ని పడ్డావు, నా మాటలు పడటంతో పోల్చుకొని నీ మాటలు పట్టడం పట్టమా అని కోట శ్రీధర్ గారు చెప్పినట్టు. అలాగనే నీకేం తెలుసు, రోజు ఒకసారి 2 సార్లు ఎన్ని అన్నాడు, ప్రతిసారి అన్నాడు. నెక్స్ట్ అదే ఈ బాండ్స్ గురించి వాటి గురించి వీటి గురించి అన్నారు, బంధాలు అనుబంధాలు, నాకు ఎన్ని పేర్లు పెట్టారు, బాండ్స్ భరణి అని, అది బండాల భరణి అని చెప్పి నాకు ఎన్ని పేర్లు పెట్టారు. అనగానే దివ్య స్పెసిఫిక్గా దివ్య వల్ల ఇలా జరిగింది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారా, ఇవ్వగలరా మీరు అంటే నా వల్ల మీకు ఇలా జరిగింది అని చెప్పి. అనగానే భరణి గారు ఇట్స్ నాట్ అబౌట్ యూ దివ్య అనగానే మరి ఇట్స్ నాట్ అబౌట్ యూ దివ్య అంటే మరి నన్ను ఎందుకు లాగుతారంటది ఆవిడ. ఇట్స్ నాట్ అబౌట్ యూ అంటే మీరు పడిన మాటలకి నాకు సంబంధం లేదు కదా. సో నేను పడిన మాటలన్నీ మీకు రిలేటెడే, ఈవిడ పడిన మాటలన్నీ ఆయన వల్లదే, కానీ ఆయన పడిన మాటలకి ఇది సంబంధం లేదంట. అర్థం కావట్లేదు ఆడికి. నా కోసం దివ్య వల్ల ఇలా ప్రాబ్లం అయ్యింది అని మీరు ఒక్కసారైనా సరే వచ్చిన మాట ఒకటి చెప్పండి, మీ వల్ల ప్రాబ్లం అయిందని చెప్పండి. భరణి గారు బాండ్ అంటే ఇంకేం వస్తాయి హౌస్లో అంటే నాకు ఇంకేం బాండ్స్ ఉన్నాయి, నువ్వు తనుజ వీళ్ళే కదా అని. ఎంతసేపు తను ఏం ప్రూవ్ చేయాలనుకుంటుందంటే నా వల్ల మీకేం కాలేదు, కేవలం తనుజ వల్ల అయ్యింది అన్నట్టు. నిజంగా అదే కనుక జరుగుంటే ఆయన బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు ఈవిని ఎందుకు పలకరించలేదు అన్న విషయం అర్థం చేసుకోవట్లేదు, డైజెస్ట్ చేసుకోవట్లేదు, దాన్ని ఇగ్నోర్ చేసేసి కంప్లీట్గా నా వల్ల కాదు అదే విషయాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానికోసం రోజు కూర్చోబెట్టి సాగుకొట్టే ప్రోగ్రాంలు ఏదైతే పెట్టుకున్నారో కరెక్ట్ కాదు, మరి ఆవిడ అదే చేస్తూ ఉన్నారు. నా వల్ల భరణి గారు ఏమంటారంటే బాండ్ అంటే ఇంకేం వస్తే అవసరం కానీ నా వల్ల గేమ్ ఏం పాడైపోయింది ఒకటి చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. నేను చెప్పమంటారా? బెట్ టాస్క్ ఎవరి వల్ల అయింది? బెట్ టాస్క్ మీరు ఏం చేశారు?
బాండ్స్ బర్నీ అని వచ్చింది కూడా అదే వారం. సో మీరు ఆ రోజు చేసింది ఏంటి, తనూజాకి మీరు స్టాండ్ తీసుకుని శ్రీజాని పడేశారు. ఆ రోజు వచ్చింది, అదే వీకెండ్ వచ్చింది. బాటిల్ మీద మీకు బీబీ అని రాశా, అక్కడ బాండ్స్ బర్నీ అంటే కాదు బ్లాక్ బస్టర్ బర్నీ అని చెప్పి రాశాను. నాకు స్టాండ్ తీసుకొని బ్యాడ్ అయ్యారా, నా వల్ల మీరు ఆగిపోయారా అక్కడ, కాదు కదా అని అంటది. ఆ వారం వచ్చింది ఎంతకి అది. నెక్స్ట్ కానీ ఇప్పుడు దాని తర్వాత అక్కడ తనుజ తీసుకెళ్తే కానీ దాని తర్వాత నాకెందుకు రాలేదు అని చెప్పి మీరు ఏడ్చారు కదా, ఆ రోజు రూమ్లో కూర్చొని సోఫా మీద పడుకొని నన్ను తీసేస్తే మీరు ఎందుకు రాలేదు, మీరు వెనకుండి పేరని చెప్పి ఏడ్చారు లేదా, అది సఫరింగ్గా ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవటం స్టాండ్ అవటం ఇది సఫరింగ్గా లేదు. దాని తర్వాత మీరు పెట్టే ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో మీరు ఇద్దరు మాట్లాడుకునేది అది చాలా సఫరింగ్గా ఉంది, సఫోకేటింగ్గా ఉంది. ఆయనకి మీకు ఇద్దరికీ ఉంది, మాకు మాత్రం సఫరింగ్గా ఉంది. ఎందుకు ఇంత డిస్కషన్లు ఏంటి అని చెప్పి మీకు ఆయన సపోర్ట్ చేయలేనప్పుడు వదిలేయచ్చు కదా, ఎందుకు కూర్చోబెట్టి సాగుపడుతున్నారని చెప్పి. నెక్స్ట్ ఇంకోసారి తనుజ అంటే ఇమాయిల్ చూపిస్తారు. తనుజ అంటది ఆయన బెల్ట్ పోయిందంట, నన్ను పిలిచి దివ్య ఏమైనా తీసిందేమో, ఆ పిల్ల ఏమైనా తీసిందేమో అడుగు అంటే సరే ఇక్కడ ఎతుకుదాము అంటే దొరికితే అమ్మయ్య దొరికింది అనుకుంటున్నారు. అది ఎందుకు మరి ఆవిడని అడగచ్చు కదా, అలాంటి చెప్పచ్చు కదా అయ్యి అని చెప్పి చెప్తానమాట. మొన్న చెప్పాను ఇలాంటిదే అలిగి వచ్చేసారు అంటే ఆయనకి ఇలాంటి క్లాస్ ఏదో చెప్తూ వచ్చేసారు. నాకు ఈరోజు నామినేషన్స్లో బర్నీ గారు ఉండే, నేను బర్నీ గారు చేద్దామని అనుకున్నాను, చేశాను, చివరికి అలా వచ్చింది, అది అలా కుదిరింది అన్నట్టు. నెక్స్ట్ తనుజ అంటది ఇమ్ము ఏంటో నన్ను అందరూ టార్గెట్ చేస్తుందని నీకు అనిపించట్లేదా అంటారు. మొన్న ఇమ్మాయిలతో గొడవ అయిన తర్వాత మాధురి గారిని అంటారు నన్ను టార్గెట్ చేస్తుంది నీకు అనిపించట్లేదని. ఇప్పుడు ఏంటో అంటారు రేపు అన్న రోజు కళ్యాణ్ కూర్చొని అంటారు అందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మేడం, నిజంగా అందరికి ఇంకదే పని. దాని తర్వాత మళ్ళీ దివ్య అండ్ భరణి గారు ఇంకదే, సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ తనుజ అండ్ ఇమ్మాయిలు నామినేషన్ స్టార్ట్ అవ్వగానే అందరూ తోడు ఉన్నారు ఒక్కొక్కరు, కానీ ఒక్క సుమనన్నకే ఎవ్వరు లేరు, పాపం అనిపించింది అన్న విధంగా చెప్తారనమాట. నెక్స్ట్ సంజన గారు ఒకరు ఉన్నారు, ఈ ఇమాన్యుల్ చెప్తాడు సంజన గారు ఒక్కరే ఉన్నారు, నేను అందరికీ చెప్తున్నా కళ్యాణ్ చూడరా ఎవరు ఉన్నారు చూడరా అంటే ఆవిడకి వదిలేసే బేటా ఏం కాదులే బేటా నువ్వు వెళ్ళు అని చెప్పారు. అనగానే సంజన గారు ఇక్కడ ఇద్దరు భలే మాట్లాడుంటారు సంజన గారి కోసం. తను వెరీ అండర్స్టాండింగ్ లేడీ, నేను చెప్తున్నాను ఇమాన్యుల్ నిజంగా చాలా అంటే చాలా మంచివాడు అని చెప్తారన్నమాట ఇమాన్యుల్. అలాంటి వ్యక్తి నేను కోల్పోతే నేను బిగ్ బాస్ ట్రోఫీని కోల్పోయినట్టే అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ చెప్తాడు ఇమాన్యుల్. దాని తర్వాత ఇంకేమంటే మా అమ్మని మిస్ అవ్వని ఫీలింగ్ నాకు ఎందుకు లేదంటే ఆవిడ వల్ల లేదని చెప్పి కొంచెం అది కనిపిస్తూ ఉంటుంది ఆ కళ్ళల్లో ప్రేమంతా. ఒక దువ్వనంటే ఇచ్చారంట, ఇచ్చి తల దువ్వుతూ ఎయిట్ చేసిందంట, ఎయిట్ చేసి ఇక్కడేమో పెద్ద బాబు అక్కడేమో చిన్న బాబు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నిన్ను మిస్ అవుతాను, ఇక్కడ ఉంటేనే వాడిని మిస్ అవుతానని చెప్పి మన వెళ్ళిపోతారేమో నామినేషన్స్లో ఉన్నప్పుడు అనుకున్నారంట. గుర్చొచ్చేసింది ఎయిట్ చేశాను నా వల్ల కాలేదు అంటే నేను చూశాను నాకు అర్థమైంది నువ్వు ఆవిడ వెళ్ళిపోతారని చెప్పి అనుకున్నాను అనగానే నాకు అనిపించింది అనగానే అదే నువ్వు అలా ఉండటం చూసి అలా అనిపించింది అనగానే సరే సేఫ్ అవ్వగానే నాకు ఇంక ఊపిరి వచ్చింది అని చెప్పి చెప్తాడు. సో ఇది పార్ట్ 1 డిస్కషను, బాగానే మాట్లాడుకున్నారు. పార్ట్ 2 మళ్ళీ నాకు తెలిసి తనుజ కళ్యాణ్ ఆ రామ్ అని రాశారు కదా దానికి క్లారిటీ తీసుకుంటాడు, క్లారిటీ ఇచ్చింది, వాళ్ళతో డిస్కషన్ ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎప్పట్లాగే రీతుది పవన్ ఏదో డెమోన్ ఏదో గొడవ కూడా ఉన్నట్టుంది, మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే పార్ట్ 1 ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక 70,000 వ్యూస్ వచ్చినాయి మిడ్ నైట్ టాక్స్కి. నాకు తెలిసి ఈ సీజన్లో ఈ వీడియోస్లో అదే హైయెస్ట్ వెళ్ళింది, దేవుడి వల్ల అదేందో వెరైటీగా అనిపించింది, నాకు కూడా కొత్తగా అనిపించింది. సో వెళ్తుంది ఇది కూడా మ్యాక్స్ టు మ్యాక్స్. కాకపోతే ఏంటంటే మీరు లైకులు కొట్టాలి, దానికి ఒక 3-4 వేలు లైకులు కొట్టారు, లైకులు కొడితే వెళ్తుంది అబ్బా. మనది ఎవరైనా ఫస్ట్ కొంచెంసేపు చూస్తే చివరిదాకా చూస్తారు, అది నేను డ్యామ్ షూర్ చెప్పగలను. కానీ వాళ్ళ వరకు వెళ్ళాలి, అది ఆ thumbnail నచ్చాలి, అక్కడ ఏదో క్లిక్ బైట్ లాగా ఏదైనా పెట్టాలేమో, మరి మనం పెట్టగా మన యాస్టీజ్ ఉన్నట్టు పెడతా ఉంటాం. సో అది క్లిక్ చేసి 5 minutes వస్తే ఈడు ఓకే మామ బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే చెప్తున్నాడు, పాపం పిల్లడు గొంతు కూడా తెచ్చుకున్నాడు పోయినట్టుందని చెప్పి అనిపిస్తుంది వాళ్ళకి. అలా అనిపించాలంటే మీరు లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్, వెయిట్ ఫర్ పార్ట్ 2.